హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను విహెచ్ఆర్. నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది కామెంట్లో ప్రొజెక్టర్ ఎలా సెట్ చేయాలండి, ఎంత దూరం పెడితే ఎంత డిస్టెన్స్ వస్తుంది, ఎంత స్క్రీన్ వేసుకోవాలి, స్క్రీన్ ఎలా కొనుక్కోవాలి అని చాలా రకాల డౌట్స్ అడుగుతున్నారండి. ఇవాళ ఆ డౌట్స్ అన్నీ మీకు క్లారిఫై చేస్తాను. ఇది ఇక్కడ చూశారు కదా, ఈ ప్రొజెక్టరు ఏయుఎన్ అండి. దీన్ని మనం ఎలా సెట్ చేసుకున్నాం, ఎంత లెంత్లో సెట్ చేసుకున్నాం, ఎంత లెంత్లో సెట్ చేసుకుంటే ఎంత క్వాలిటీ వస్తుంది, దానికి చిన్న గదికి ఆడియో సిస్టమ్ ఎలా సెట్ చేసుకున్నాం అనే విషయాలన్నీ ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇదిగోనండి, దీనికి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇలా పెడితే అది ఇలా పడిపోతుంది చూసారా. ఈ బేసు అంత సేఫ్గా ఏం లేదు. అందువల్ల నేనేం చేశానంటే, ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ చిన్న హోల్ వేసుకున్నాను. మీకు కనిపిస్తుంది కదా, ఈ హోల్ ఎందుకు వేసుకున్నానో తర్వాత చూపిస్తాను మీకు. ప్రొజెక్టర్కి మనం కార్డు బిగించేద్దాం. కార్డు బిగించేసానండి. ఇది యూఎస్బి హబ్బు. ఈ యూఎస్బి హబ్ కూడా మనం దీనికి ఫిక్స్ చేసేసుకుంటే బెటర్ అండి. ఎందుకంటే దీనికి ఉంది ఒకటే పోర్ట్ కాబట్టి మనకి రెండవది కూడా లేదు. కాబట్టి జాగ్రత్త కోసం ఈ హబ్బు ఫిట్ చేసుకుంటే ఈ హబ్లో మనం వాడుకోవచ్చు అండి. ఓకే, హెచ్డిఎంఐ కూడా అంతే. ఇంకా దీనికి నేను జెబ్రానిక్ 30 వాట్స్ సౌండ్ బార్ తీసుకున్నానండి. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇంకా ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక స్క్రీన్ ఏర్పాటు చేసుకున్నాను కదా, ఇది 120 ఇంచ్ స్క్రీన్ అండి. ప్రొజెక్టర్కి వచ్చేసి ప్రొజెక్టర్కి ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, ఆ పైనుంచి ఇక్కడికి కరెంట్ బోర్డు తీసుకుని ఇదిగోనండి, ఇక్కడ నేను ఇలా కార్డ్బోర్డ్తో ఒక స్టాండ్ సెట్ చేసుకున్నాను చూడండి. కార్డ్బోర్డ్తో తయారు చేసిన ఈ స్టాండ్కి ఇదిగోనండి ఇక్కడ హోల్ వేసాను చూడండి. ఈ హోల్ ఎందుకు వేసానో ఇప్పుడు మీకు చెప్తాను. ఇందాక మనం ప్రొజెక్టర్కి వేసాం కదా హోలు, ఇది ఆ ప్రొజెక్టర్ హోలు ఈ హోలు మ్యాచ్ చేస్తూ ఒక బోల్ట్ ఫిట్ చేస్తే ఇక స్టాండర్డ్గా ఉంటుందండి. అది మీకు కొంచెం ఆగిన తర్వాత చూపిస్తాను. ఈ స్క్రీన్కి అలాగే ఇక్కడ మనం పెట్టబోయే ప్రొజెక్టర్కి 11 అడుగులు గ్యాప్ ఉందండి. కరెక్ట్గా 120 ఇంచ్ అయితే మనకు స్క్రీన్ రావడం జరుగుతుందండి. ఏయుఎన్ దీని మోడల్ వచ్చేసి HY 320 చూడండి. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఇన్స్టాల్ చేద్దామండి. ఇన్స్టాల్ చేసి మీకు పిక్చర్ క్వాలిటీ చూపిస్తాను. పగల పిక్చర్ క్వాలిటీ ఎలా ఉంది, నైట్ పిక్చర్ క్వాలిటీ ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను. ఓకే, ఇప్పుడు మనం మన ప్రొజెక్టర్ బిగుద్దాం. ఇక్కడ బోల్ట్ వేసాను కదా, ఈ బోల్ట్ని ఇందాక మీకు చూపించిన హోల్లో ఇన్సర్ట్ చేసి బిగియాలండి. చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇప్పుడైతే ఇంకా కదలకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ సౌండ్ బార్ బిగిద్దామండి. ఇక్కడ 5 వోల్టేజ్ పవర్ ఇచ్చేస్తున్నాను. ఆక్స్ ఇక్కడ ఉంది కదా, ఆక్స్ కేబుల్ కూడా కనెక్ట్ చేసేస్తున్నానండి. ఇది ప్రొజెక్టర్ అండి పవర్. ఇదైతే యూఎస్బి కాబట్టి ఒక పక్కకి పెట్టేసుకుందాం. ఇక్కడ ఆల్రెడీ మేకులు కొట్టుకున్నానండి, 2 నైల్స్ కొట్టేసాను ఆల్రెడీ. ఇక్కడ ఇప్పుడు బిగించేస్తున్నాను చూడండి.
ఎలా ఫిట్ చేశానో అక్కడ కనిపిస్తుందా మీకు బోల్ట్. ఇక అదైతే ఇప్పుడు మనకి ఫుల్గా సేఫ్ అండి. 11 అడుగుల దూరంలో ఈ గోడకు ప్రొజెక్టరు అలాగే సౌండ్ సిస్టము ఇలా సెట్ చేసుకున్నాను. ఇక్కడ నుంచి 11 అడుగుల దూరంలో మనం 120 స్క్రీన్ ఏర్పాటు చేసుకున్నాను. చూడండి, సింపుల్గా చేశానండి. ఇంకా దీని బోర్డర్స్ అవన్నీ అవ్వలేదు వర్క్. ఇప్పుడు మనం ప్రొజెక్టర్ ఆన్ చేసి స్క్రీన్ చెక్ చేద్దాం, అసలు పిక్చర్ ఎలా వస్తుంది ఏంటనేది చూద్దామండి. చాలామంది కామెంట్లో అడుగుతున్న విషయం ఎలా సెట్ చేసుకోవాలండి స్క్రీన్ ఎలాగూ ఏంటి అని. నేనైతే చూశారు కదా, పెయింట్ సెట్ చేశాను. ఏషియన్ పెయింట్లో 8232 అండి ఇది కలర్ వచ్చేసి. ఇది 11 అడుగుల ఫీట్లో 120 ఇంచెస్ స్క్రీన్ మీద పిక్చర్ ఎలా వస్తుంది అనేది చెక్ చేద్దాం. ఈ ప్రొజెక్టర్కి 3 వాట్స్ ఇన్బుల్ట్ స్పీకర్ వచ్చిందండి. పగలు మనకు ఈ 11x11 రూమ్కి ఆ సౌండ్ సరిపోదు, అందుకే అడిషనల్గా నేను 30 వాట్ సౌండ్ బార్ పెట్టుకున్నాను. బెటర్ ఎక్స్పీరియన్స్ కావాలంటే మీరు కూడా సౌండ్ బార్స్ కానీ లేకపోతే హోమ్ థియేటర్ కానీ కనెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఈ ప్రొజెక్టర్లో మనకు పిక్చర్ మోడ్ కనిపించదండి. ఆ పిక్చర్ మోడ్ కనిపించడానికి మనం ఏం చేయాలంటే ఇలా సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి అబౌట్ ఉందా, ఈ అబౌట్లోకి వెళ్ళి ఆన్ చేయాలండి. ఇక్కడ మనం ఎంటర్ బటన్ని ఒక 10 సెకండ్స్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఇదిగో చూడండి డెవలపర్ ఆప్షన్స్ ఎనేబుల్ అవుతాయి. ఇక్కడ చూశారు కదా, డిఫాల్ట్గా ఈ రెండే వస్తాయండి. అప్లికేషన్ సెట్టింగ్స్ అలాగే ఫ్యాక్టరీ డేటా రీసెట్. ఎనేబుల్ చేసుకున్న తర్వాత డెవలపర్ ఆప్షన్స్ ఇలా అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ వస్తాయి. ఈ డెవలపర్ ఆప్షన్స్లో యూఎస్బికి సంబంధించిన సెట్టింగ్ ఉంటుందండి. తర్వాత అడ్వాన్స్ సెట్టింగ్లో ఇక్కడ చూడండి మీరు, ఇగో ఇవన్నీ వస్తాయి. డివైస్ పర్ఫార్మెన్స్ వస్తుంది, దీనిలో మొత్తం సెట్ చేసుకోవచ్చు మనం ఇప్పుడు క్వాలిటీ ఎలా సెట్ చేసుకోవాలంటే ఇలా పిక్చర్ మోడ్లోకి వెళ్ళి పిక్చర్ క్వాలిటీ మోడ్లోకి వెళ్ళి బ్రైట్నెస్, కాంట్రాస్ట్, ఇక్కడ ఉంది చూసారా షార్ప్నెస్, కలరు, ఇవన్నీ మనం అడ్జస్ట్ చేసుకుని పిక్చర్ మనకు కావలసిన క్వాలిటీలో మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చండి. వాడిచ్చిన 7900 లూమెన్స్ మనం పూర్తిగా వాడుకోవచ్చు. లేకపోతే ఎకో మోడ్లో మనకు 3000 కంటే ఎక్కువ రాదండి బ్రైట్నెస్. ఇది మనం ఎనేబుల్ చేసుకుంటేనే మనకు 7000 పైన బ్రైట్నెస్ వస్తుంది. అప్పుడైతే పిక్చర్ ఇంకా బెటర్ క్వాలిటీతో మనం చూడొచ్చు. నేను యూఎస్బి కనెక్ట్ చేసి చూస్తాను. మీ ఇంట్లో 10 ఫీట్ ఉంటే చాలండి గ్యాప్. 100 ఇంచ్ వరకు మనం ప్రొజెక్ట్ చేసుకోవచ్చు ఈజీగా. చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇంతేనండి ఈ వీడియో. కొత్త వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్తే, బై బాయ్.